ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్లో నకిలీ పత్తి విత్తనాన్ని తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఓ గోదాంలో తనిఖీలు నిర్వహించారు. రకరకాల రంగుల్లో ముంచి అచ్చం బ్రాండెడ్ విత్తనాల నకిలీవి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట ప్యాకేజ్ చేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 20 లక్షలకు పైగా విలువైన నకిలీ విత్తనాల్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అదే ఇప్పుడు ఆ బ్లాక్ సీడ్ ని దీంట్లో కలిపి గత 4 రోజుల నుంచి కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బందులు కూడా విస్తృతంగా అన్ని జిల్లాల్లోని అన్ని మండలాలలో అన్ని ప్రాంతాలలో కూడా సోదాలు, డీలర్ షాపులలో, బయట ప్రాంతాల్లో కూడా అనుమాన ప్రదేశాలలో కూడా సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ దొరకడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో ఇంకా మేము ఇది అనేది క్యాల్కులేట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ సీడు ఈ డీలర్లు ఎక్కడెక్కడికి పోయింది అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. దీనికి మీనాక్షి కంపెనీకి సంబంధించిన అశోక్ రెడ్డి అనే ఒక కంపెనీ ఎంప్లాయీ ఇదంతా చేస్తున్నట్టు మాకు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది ఇంకా దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారనేది కూడా తెలుసుకొని వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది.